హాయ్ అండి అందరికీ. నేనైతే గిర్నీకైతే వెళ్తున్నా అనమాట. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చేసింది గదా! బియ్యము మళ్ళా జొన్నలైతే గిర్నీకైతే తీసుకెళ్తున్నా అనమాట. ఎందుకంటే మురుకులు అవన్నీ చేయాలి గదా! మళ్ళీ అట్లనే జొన్నలు గూడా తీసుకొని పోతే అయిపోతదని తీసుకొనైతే వెళ్తున్నా అనమాట. ఆయన అయితే ఈవినింగ్ టైమ్‌కే ఉంటాడనమాట. ఆయన డ్యూటీకైతే వెళ్తాడు. గిర్నీ ఆయన సాయంత్రం అయితే ఉంటాడు. ఈ గిర్నీకైతే వచ్చేసిన. ఇక్కడైతే ఫుల్లు లైన్ ఉంది ఈరోజు. ఇక రేపెల్లుండి పండుగ గదా! ఇట్లనే ఉంటదనమాట. ఫుల్లు రష్ అయితే ఉంది. లైన్ అంటే లైన్ ఉంది. ఇక చాలా సేపు అయితదని మా ఆయన అయితే డ్యూటీకెళ్ళి వస్తారు. వచ్చేటప్పుడు అయితే ఇక్కడే రండి అని చెప్పిన ఆయన కూడా. ఎందుకంటే ఎట్లయినా నాకు లేట్ అయితది. మళ్ళా పోయేటప్పుడు బండి మీద పోదామని మా ఆయనకైతే చెప్పిన. ఆయన అయితే వచ్చేసిర్రు. పాపం ఆయన కూడా చాలా మంది ఉన్నారు గానీ ఇక ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడే పోదాం అనేసి. మంది ఉన్నారు మీరు ఇంటికైతే వెళ్ళిపోండి అని చెప్పిన. ఆయన కానీ ఇద్దరు అక్కడే పోదామని. ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మంది వస్తూనే ఉన్నారు. ఫుల్ అయితే రష్ అయింది ఆడ. ఇక నాదైతే ఆయన ఇంకా ఇస్తలేదు. నాదైతే 5-6 కిలోలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు వేసి ఇస్తాడేమో తెలియదు ఇక. చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ పండుగ ఉంటే ఇట్లనే ఒకరోజు ముందే పట్టించుకొని పోతే అయిపోతుండే. నేను కూడా అదే టైంకి వచ్చిన. ఇప్పుడు ఫుల్ లైన్ ఉంది. ఇక అందరు అక్కడే నిలబడాలి. ఫైనల్గా ఇక అయిపోయింది. ఇంటికైతే వచ్చేసినాము. నేను వంట అయితే స్టార్ట్ చేసిన. కర్రీ మళ్ళీ అన్నం అయితే చేసిన. రొట్టెలు అయితే చేస్తున్నాను అనమాట.